హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను. మా పాపకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మార్నింగే లేచి లంచ్ బాక్స్ అయితే కట్టాలి. ఈరోజు లంచ్లోకి స్నాక్లోకి కూడా మంచి హై ప్రోటీన్ రెసిపీస్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కనుక బాక్స్లో కడితే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తీసుకొస్తారు, అంత బాగుంటాయి. ఈరోజు స్నాక్లోకి అయితే క్యారమెల్ ఫూల్ మఖానా చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫూల్ మఖానా హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఇది. అందులో పిల్లలు నార్మల్గా స్వీట్గా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా, నేను బెల్లంతో చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి కనుక చేసి పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ వరకైనా ఫ్రెష్గా ఉంటాయి. ముందైతే ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఫూల్ మఖానా వేసుకొని, ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ ఊరికే అట్లా ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే, మనం దాన్ని నొక్కి చూస్తే మంచిగా క్రిస్పీగా అది వస్తుందన్నమాట. అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అయితే టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు అయితే ఫూల్ మఖానా ఫ్రై చేస్తున్నాను, ఇంకొక సైడ్ నేను బెల్లంని కరిగించుకుంటున్నాను. మాకు ఇట్లా క్యూబ్స్ లాగా వస్తుందన్నమాట. నేను ఒక 4 క్యూబ్స్ వేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇది కొంచెం బెల్లం ఏంటంటే పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను కొంచెం వాటర్ వేసేసి కరగబెడుతున్నాను అంతే. ఇక్కడ చూసారు కదా, బెల్లము బాగా కరిగిపోయింది. కొంచెమే వాటర్ వేసుకున్నాం కాబట్టి మంచిగా చిక్కగా వస్తుంది అనమాట. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఆప్షనల్, కాకపోతే నువ్వుల్లో పాలలో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. రోజు ఒక నువ్వుల లడ్డు తినడం కానీ, లేకపోతే ఏదో ఒక రూపంలో కర్రీస్లో నువ్వుల పొడి వేసుకోవడమో, లేకపోతే నువ్వులు వేసుకొని రోటి పచ్చడి చేసుకోవడం, ఏదో ఒక రకంగా నువ్వులను అయితే తీసుకోండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత బెల్లం పాకం అంతా తీసుకొని నేను ఈ ఫూల్ మఖానా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత మంచిగా ఇవి క్రిస్పీగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇది కొంచెము వేడిగా ఉన్నప్పుడే తీసేసి వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి. ఎందుకంటే స్టీల్ ప్యాన్లో చేసుకున్నాం కదా, కొంచెం ఆరిపోయిందంటే కిందంతా స్టిక్ అయిపోతుంది అనమాట. నాన్ స్టిక్ ప్యాన్లో చేసినట్టయితే ఏమీ స్టిక్ అవ్వదు. స్టీల్ ప్యాన్లో కనుక చేసినట్టయితే తీసేసి వేరే ప్లేట్లోకి మార్చుకోండి. చూసారు కదా, చాలా క్విక్గా అయిపోతుంది. సూపర్ హెల్తీ, సూపర్ టేస్టీ కూడా. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే కాబూలీ శనగలు వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. శనగలు అయితే నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇన్స్టెంట్ పాట్లో రైసును శనగలు అన్నీ కలిపి ఒకేసారి కుక్ చేసేసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుంది కదా, కావాలంటే సపరేట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుందని నేను అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇన్స్టెంట్ పాట్లో ఈ శనగలు అయితే వేసుకున్నాను. కావాల్సినంత వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఒక చిన్న బౌల్లో మా పాప కోసం ఒకదానికి చేస్తున్నా కాబట్టి కొంచెం రైస్ అయితే కుక్ చేస్తున్నాను. రైస్ కడిగేసుకొని దాంట్లో పెట్టేసుకున్నాను. దానిపైన సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలును స్వీట్ కార్న్ వేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి పెట్టేసాను అనమాట. 10 మినిట్స్ కనుక ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకేసారి కుక్ అయిపోతాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక పక్కనైతే బాయిలింగ్కి పెట్టేశాను. ఆలోపు ఇక్కడ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి మిగిలిందనమాట, దాంతో ఊతప్పం లాగా వేస్తున్నాను. దానికోసము ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఎప్పుడు వేసినా సరే ఖచ్చితంగా 3 డేస్ అయితే వస్తుంది. ఒకరోజు ఇడ్లీ వేస్తాను, నెక్స్ట్ రోజు గుంత పొంగనాలు కానీ ఊతప్పం కానీ వేస్తాను, లాస్ట్ రోజు పునుగులు వేస్తాను. పునుగులకి పిండి కొంచెం పులిస్తే బాగుంటుంది కదా, అందుకని లాస్ట్ రోజు పునుగులు వేస్తాను అనమాట. ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీగా ఉన్నాయంటే బ్రేక్ఫాస్ట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. కానీ చట్నీ అయితే చేయాలి. రోజు ఒకే రకం చట్నీ. మా ఇంట్లో అయితే రోజు పల్లీల చట్నీ పెట్టినా కూడా మా హస్బెండ్ తింటారనమాట. వేరే చట్నీలు అయితే తినరు. మళ్ళీ అల్లం చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ ఇలా చేసుకుంటాం కదా, అవి ఎక్కువ తినమనమాట. ఎక్కువ పల్లి చట్నీయే తింటారు. ఇక్కడైతే ఊతప్పం కోసం కూడా కలిపేస్తున్నా అనమాట. ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము, సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. సాల్ట్ నేను ఎప్పుడైతే ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తానో అప్పుడే కలుపుకుంటాను అనమాట. ముందే పిండి రుబ్బేటప్పుడే కలిపి పెట్టాను, అలా కలిపితే ఎక్కువ పుల్లగా అయిపోతుంది కదా. ఈ ఇడ్లీ పిండితో వేసిన దిబ్బ రొట్టె భలే టేస్టీగా ఉంటుంది కదా. మా మమ్మీ అయితే చిన్నగా సిమ్లో పెట్టి ఓపిక్గా చాలాసేపు దాన్ని మంచి ఎర్రగా కాల్చిస్తుంది అనమాట. భలే టేస్టీగా ఉంటుంది. మీ సైడ్ దాన్ని ఇడ్లీ పిండితో వేసేదాన్ని దిబ్బ రొట్టె అనే అంటారా? ఏమంటారు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మా సైడ్ అయితే మేము దిబ్బ రొట్టె అంటాము.
ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేసుకోవడానికి పెట్టాం కదా, అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట. శనగల్లో మాత్రం కొంచెం వాటర్ మిగిలాయి. ఈ వాటర్ ఏం పడేయొద్దు, ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఈ వాటర్ని రైస్ కుక్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే పప్పు రసం ఏదో ఒకటి చేసుకుంటాం కదా వాటిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి కలుపుకునేటప్పుడు వాటర్కి బదులుగా ఈ వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. వాటర్ మాత్రం పడేయొద్దు. ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. దానికోసము ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇలా ఐరన్ ప్యాన్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. మనం మామూలుగా బండి మీద చేసే నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ మనకు టేస్టీగా అనిపిస్తాయి కదా, ఎందుకంటే వాళ్ళు ఐరన్ ప్యానే యూజ్ చేస్తారు చేసేటప్పుడు. దీంట్లో చేసుకుంటే ఐరన్ ప్యాన్ వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న గార్లిక్ అయితే వేసుకున్నాను. ముందే గార్లిక్ వేసుకుంటే ఏంటంటే ఆయిల్కి అంతా గార్లిక్ అంతా పట్టేసి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తర్వాత దీంట్లో బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బీన్స్, స్వీట్ కార్న్, కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా శనగలు, అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం నాకు వాటర్ మిగిలాయి కదా, ఆ వాటర్ కూడా కొంచెం వేస్తున్నాను అనమాట. ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయని వాటర్ కూడా వేస్తున్నాను, కొంచెం వేసాను. తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మా పిల్లలు కారం తినారు కాబట్టి కొంచెం నేను చాలా మైల్డ్గా చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ ఒకటే కొంచెం వేసుకున్నాను. మామూలుగా కారం తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కానీ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నా దగ్గర ఓరిగానో కూడా ఉంది, అది కూడా కొంచెం వేస్తున్నాను. ఇది వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క 1 పాట్ మీల్లో పిల్లలకు కూడా మనం అన్ని ఇచ్చినట్టు అవుతుంది. మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, పిల్లలకు కూడా చాలా హెల్దీ. లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మా పాపని లేపి తనకి బ్రష్ చేపించి స్నానం చేపించేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఇందాకనే పిండి కలిపి పెట్టాను కదా, ఇలా చిన్న చిన్న దోశలాగా వేస్తున్నాను అనమాట. మా పిల్లలకి దోశ కానీ ఇట్లా ఊతప్పం కానీ ఇట్లా చిన్న చిన్నగా వేసిస్తే ఇష్టం అనమాట. దీన్ని పల్లి పొడితో తినేస్తారు వాళ్ళు. పిల్లల కోసము పల్లీలు నువ్వులు వేసి పొడిలాగా చేసుకొని పెట్టుకుంటాను అనమాట. వాళ్ళు ఇడ్లీ అయినా దోశ అయినా ఆ పల్లి పొడితోనే తినేస్తారు మోస్ట్లీ. చట్నీ చేస్తే మాత్రం అన్ని నట్స్ వేసి చేస్తాను అనమాట. అది కూడా మా పిల్లలు ఇష్టంగా తింటారు, బాగుంటుంది అది కూడా. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజు మా చిన్న పాప కూడా ఇదే రైస్ అనమాట, ఇద్దరికి కలిపి చేసేసాను. అందుకే ఇంకా చిన్న బాక్స్లోనేమో ఒక 2 డేట్స్ పెడుతున్నాను. డేట్స్ ఎప్పుడు పెట్టినా సరే మంచిగా వాష్ చేసుకొని లోపల ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి పిల్లలకు పెట్టేటప్పుడు. అలాగే స్నాక్ బాక్స్లోనేమో ఫూల్ మక్కాన పెట్టేస్తున్నాను. మా పాప వచ్చి ఆల్రెడీ చూసుకుందనమాట ఏమేమి చేసావు ఈరోజు అని. ఫూల్ మక్కాన అనగానే తనకు చాలా ఇష్టం అనమాట ఇవి. మా పాప అయితే మోస్ట్లీ బాక్స్ కట్టిందంతా ఫినిష్ చేసుకొని వస్తుంది. 99% వదిలిపెట్టదనమాట ఎప్పుడు. మనం బాక్స్ కట్టిందంతా తినేసి పిల్లలు కనుక ఇంటికి వస్తే అమ్మలకి ఫుల్ హ్యాపీ కదా. సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.